6100 పోలీస్ కానిస్టేబుల్ నోటిఫికేషన్ కి దేహదారుఢ్య పరీక్షలు, మెయిన్స్ రాత పరీక్షలు వెంటనే పూర్తి చేయాలని డిమాండ్ చేస్తూ డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా డివైఎఫ్ఐ జిల్లా కో కన్వీనర్ పాండవుల దుర్గాప్రసాద్ అధ్యక్షత వహించడం జరిగింది. ముందుగా డివైఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి రామన్న మాట్లాడుతూ గత ప్రభుత్వం ఇచ్చిన 6100 పోలీస్ కానిస్టేబుల్ నోటిఫికేషన్లలో 95,208 మంది పోలీస్ అభ్యర్థులు ప్రాథమిక రాత పరీక్ష వ్రాసి అర్హత సాధించి ఉన్నారు. వీరికి తర్వాత దేహదారుఢ్య పరీక్షలు, మెయిన్స్ రాత పరీక్షలు ఇప్పటి వరకు నిర్వహించలేదని అన్నారు. దానికి కారణం గత ప్రభుత్వం ఏదైతే హోంగార్డులకు రిజర్వేషన్లు సివిల్స్ 8 నుండి 15% మరియు ఏపీఎస్పీ 15 నుండి 25% పెంచడం వలన వీరు తమ పోస్టులు తమకి కావాలని హైకోర్టుకు వెళ్ళగా వారికి అనుకూలంగా కోర్టు తీర్పు ఇవ్వడం జరిగిందని అన్నారు. దీని వలన ఇంతకు ముందు పాత రిక్రూట్మెంట్లలో ఏదైతే స్పెషల్ రిజర్వేషన్లకు కేటాయించిన పోస్టులలో అర్హత సాధించిన వారికి ఇచ్చి మిగిలిన పోస్టులను జనరల్ అభ్యర్థుల చేత భర్తీ చేసి న్యాయం చేసేవారని, ఈ తీర్పు వలన అది సాధ్యం కాదని అన్నారు. గత ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్లో హోంగార్డులకు రిజర్వేషన్లు పెంచడం వలన జనరల్ అభ్యర్థులకు తీవ్ర అన్యాయం జరిగిందని, హైకోర్టులో హోంగార్డులకు అనుకూలంగా వచ్చిన తీర్పుపై రిక్రూట్మెంట్ బోర్డు జనరల్ అభ్యర్థులకు తీవ్ర అన్యాయం జరుగుతోందని భావించి మార్కులతో సంబంధం లేకుండా తీసుకోవాలని ఇచ్చిన తీర్పుపై సుప్రీంకోర్టు కేసును అప్పీల్ చేయడం జరిగింది. దాదాపు 4 వాయిదాలు జరిగినప్పటికీ ఈ కేసు గురించి గత ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో 2 సంవత్సరాలు కాలయాపన జరిగి పోలీసు అభ్యర్థులు పూర్తిగా నష్టపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుత యువగళం పాదయాత్రలోనూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే 6 నెలల్లోగా పూర్తి చేస్తామని, విజయనగరం బహిరంగ సభలో హామీ ఇచ్చిన విధంగా దీనిని వెంటనే పూర్తి చేయాలని తమరి ద్వారా ప్రభుత్వానికి తెలియజేయవలసిందిగా కోరుతున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి ఎం గంగ సూరిబాబు, ఎస్ఎఫ్ఐ మాజీ జిల్లా కార్యదర్శి టి రాజా సంయుక్తంగా మాట్లాడుతూ రాష్ట్రంలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలని, గత 2 సంవత్సరాలుగా కానిస్టేబుల్ పోలీసులను భర్తీ చేయకుండా కాలయాపన చేస్తున్నారని, వాటిని వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. అనంతరం జిల్లా జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనా వినతి పత్రం ఇవ్వడం జరిగిందన్నారు. అలాగే ఈ కార్యక్రమంలో క్వాలిఫై అయిన పోలీస్ కానిస్టేబుల్ అభ్యర్థులు కె పవన్ కళ్యాణ్, ఎల్ జోగారావు, కె పూర్ణ, ఎన్ అంజీ, జయ యాదవ్, ఐ శ్రీను, కె భాస్కర్ రావు, కె కళ్యాణ్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా 2022లో ఏదైతే కానిస్టేబుల్ నోటిఫికేషన్ తీసారో దాన్ని పూర్తి చేయాలని గత 2 సంవత్సరాల నుంచి నిరుద్యోగులకు అన్యాయం చేస్తూ ఏదైతే రాష్ట్రంలో 95,000 మంది విద్యార్థులు ఈరోజు ఫిలిమ్స్ పాస్ అయ్యి కొట్ట ఉన్నారు వాళ్ళందరికీ పరీక్ష పెట్టాలని, ఏదైతే హోంగార్డులు ఇచ్చిన రిజర్వ్ ఏదైతే వాటిని తగ్గించి నిరుద్యోగులు న్యాయం చేయాలని ఈరోజు మేము డిమాండ్ చేస్తాము. నా పేరు ఎం గంగసు, ఎస్ఎఫ్ఐ కాకినాడ జిల్లా కార్యదర్శి. 2 సంవత్సరాల క్రితం అంటే నవంబర్ 28, 2022లో కానిస్టేబుల్ నోటిఫికేషన్ రావడం జరిగింది. దానికి గాను జనవరి 22, 2023 ఎగ్జామ్ పెట్టడం జరిగింది. కానీ అది జరిగిన తర్వాత ఎటువంటి ఎగ్జామ్స్ పెట్టకుండా, ఈవెంట్స్ పెట్టకుండా గోప్యంగా ఇది ఉంచడం జరిగింది. ఎమ్మెల్సీ ఎలక్షన్స్ వచ్చినాయని చెప్పేసి ఆపేశారు. తర్వాత ఎప్పుడైతే ఈ నోటిఫికేషన్ ఇచ్చారో ఈ నోటిఫికేషన్లో దాదాపుగా రిజర్వేషన్లు పెంచడం జరిగింది. కొన్ని స్పెషల్ రిజర్వేషన్ పెంచడం వల్ల ఈ నోటిఫికేషన్ మీద కొన్ని హైకోర్టులో, సుప్రీంకోర్టులో కేసులు ఉన్నాయి. సుప్రీంకోర్టులో కేసు వల్ల మేము చాలా ఇబ్బంది పడుతున్నాం. ఎందుకంటే దానివల్ల జనరల్ అభ్యర్థులు చాలా జనరల్ అభ్యర్థులు ఇబ్బంది పడుతున్నారు. ఎందుకంటే ఆ కేసులో ఏదైతే ఉందంటే మినిమం మార్కులు లేకపోయినా కానీ క్వాలిఫై చేసి ఉద్యోగాలు ఇచ్చే విధంగా ఉంది. అది ఆ కేసులు అనేది స్పెషల్ రిజర్వేషన్ వల్ల ఎవరికైతే స్పెషల్ రిజర్వేషన్ ఇచ్చారో ఆ రిజర్వేషన్ వల్ల మేము చాలా ఇబ్బంది పడుతున్నాము. దానివల్ల ఈ నోటిఫికేషన్ అనేది జరగట్లేదు. ఇది జరగకపోవడం వల్ల గత కొన్ని సంవత్సరాలు దాదాపుగా 6 సంవత్సరాల నుంచి నోటిఫికేషన్ లేదంటే 6 సంవత్సరాల నుంచి నోటిఫికేషన్ లేకపోతే గత 2 సంవత్సరాలు 3 సంవత్సరాల నుంచి ఇదే కాకినాడలో నెల ఫీజులు కట్టుకుంటూ, మెస్ బిల్లులు కట్టుకుంటూ, స్టడీ హాల్ కట్టుకుంటూ ఇక్కడే ఉంటున్నాం. ఇన్ని బాధలు పడుతున్నాం. గవర్నమెంట్కి మా గోడు ఒక్కసారి మా బాధను అర్థం చేసుకోండి. మాకు ఈ కోర్టు కేసులన్నింటినీ పూర్తిగా నిర్వహించి వాటినన్నింటినీ పరిష్కరించి మాకు త్వరలోనే అంటే 2024 పూర్తి లోపలనే దీనికి ఈవెంట్స్, మెయిన్స్ పెట్టమని కోరుకుంటాం. పోలీస్ అభ్యర్థులు అందరం కలిసి
రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే కర్నూలు, తిరుపతి, ఈరోజు అనంతపురం, కాకినాడ ప్రాంతాల్లో అనేక ఉద్యమాలు చేస్తా ఉన్నాం. ఒకే ఒక సింగిల్ డిమాండ్, 2 ఏళ్ల క్రితం 23 నవంబర్ చివరి మాసంలో వచ్చిన నోటిఫికేషన్ అయితే 6,100 పోలీసు ఉద్యోగాలు ఉన్నాయో వాటిని ఎప్పటి వరకు భర్తీ చేయలేదు. కేవలం ప్రివ్యూస్ పెట్టారు. 95,208 మంది అర్హత సాధిస్తే ఈరోజు కుంటి సాగని చెప్పి చివరికి నిరుద్యోగులకు రావాల్సిన ఉద్యోగాలను పక్కదారి పట్టించి ఈరోజు అన్యాయం చేసే పరిస్థితికి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం వచ్చింది. ఇప్పటికే కోర్టులో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఏ రకంగా అయితే చెప్పాలో ఆ పద్ధతిలో గత ప్రభుత్వం ఎట్లా ఫెయిల్ అయిందో ఈ ప్రభుత్వం కూడా ఈరోజు దాన్ని సవాల్ చేయలేకపోతుంది. 40% మంది బయట వాళ్ళకి హోంగార్డులకు ఇస్తే మా పరిస్థితి ఏంటని చెప్పి ఈరోజు నిరుద్యోగులు ఆవేదన చేస్తూ ఉన్నారు, ఆందోళన చేస్తూ ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే రిజర్వేషన్లు ఆపాలి. ఎవరికైతే ఈరోజు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ రిజర్వేషన్ ఉన్నాయో వాటిని కాపాడాలని చెప్పి 95,000 మంది ఈవెంట్స్ తక్షణమే నిర్వహించి పోలీసు ఉద్యోగాలు వచ్చే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పి హైకోర్టు ఇచ్చిన దాన్ని సవాల్ చేసి అవసరమైతే స్టే తీసుకునైనా ఈరోజు రిక్రూట్మెంట్ కు ముందుకు పోవాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తున్నాం. ఇదే మాదిరిగా రాష్ట్ర ప్రభుత్వం మొండిగా, నిర్లక్ష్యంగా, అన్యాయంగా నిరుద్యోగులు మోసం చేస్తే మాత్రం ఖచ్చితంగా పెద్ద ఎత్తున ఆందోళన దిగుతాం. రాష్ట్ర ప్రభుత్వమే దీనికి బాధ్యత వహించాలని చెప్పి ఈ సందర్భంగా ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తున్నాం.